మీరు కేవలం 5 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే చాలు ఈ ఇంటిని మీరు సొంతం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. హాల్ కూడా 136 గజాల్లో కట్టిన ఇల్లు కేవలం మనకి 74 లక్షలు మాత్రమే అండి. మీరు కేవలం 5 లక్షలు డౌన్ పేమెంట్ కడితే చాలు, మిగతాది మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. మీ ఎలిజిబిలిటీని బట్టి మీకు బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. వెనకాల కనిపిస్తున్న హౌస్ మనకి సేల్కి అయితే ఉందండి. అండ్ ఇదే కాకుండా ఇంకొక హౌస్ కూడా ఉంది. ఒకే చోట మనకి 2 హౌసెస్ అనేవి సేల్కి అయితే ఉన్నాయండి. డైరెక్ట్ గా నేను మీకు బిల్డర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఎటువంటి ఏజెంట్స్ అనే వాళ్ళు ఉండరండి. దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా హ్యాండిల్ని ఫాలో చేసుకోండి. దాదాపు 80% పీపుల్ ఫాలో అవ్వకుండానే చూస్తున్నారు. మీరు ఫాలో అవుతూనే ఇట్లాంటి అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా అంటారు. అండ్ ఛాన్స్ ప్రాపర్టీస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. సో దయచేసి ఇప్పుడే ఫాలో చేసుకోండి ప్లీజ్. ఇక డీటెయిల్స్లోకి వచ్చేస్తే 30.6 into 40 డైమెన్షన్స్లో ఉన్న హౌస్ అండి. 136 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ప్రైస్ 74 lakhs అయితే కోట్ చేయడం జరిగింది. నెగోషియేట్ చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఉందండి. ఈజీగా ఒక పెద్ద కార్ పార్క్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒక 2 బైక్స్ కూడా మీరు ఈజీగా పార్క్ చేసుకునే విధంగా అయితే ఉందండి ఇల్లు వచ్చేసి. అండ్ మీకు సపరేట్గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉందండి. ఇంకా మనకి 30.6 into 40 డైమెన్షన్స్లో ఉంది కాబట్టి రోడ్ ఫేసింగ్ మనకి 30.6 ఉంది కాబట్టి మనకి రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి. అంటే మనకి స్క్వేర్ షేప్ లాగా అయితే ఇల్లు అనేది రావడం జరిగింది. చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చాయండి రూమ్స్ కూడా. ఒకసారి లోపల కూడా చూసేద్దాం, ఇంటి లోపలికి వచ్చాయండి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మనకి టేక్ వుడ్ అండి. మొత్తం టేక్తో అయితే చేయడం జరిగింది. మంచి మెటీరియల్ యూజ్ చేసి కట్టడం జరిగింది. మీరు ఒకసారి ఇల్లు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. హాల్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. చాలా స్పేషియస్గా ఉన్న హౌస్ అండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, జనరల్గా ఏ బిల్డర్ కూడా ఇంత లోయెస్ట్ డౌన్ పేమెంట్కి ఒప్పుకోరండి. మినిమం 25% డౌన్ పేమెంట్ లేదు ఎవరు ఒప్పుకోరు. కానీ మనం మాట్లాడి ఈ బిల్డర్ని అయితే ఒప్పించడం జరిగిందనమాట. మీరు కేవలం 5 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే చాలు ఈ ఇంటిని మీరు సొంతం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది హాల్ కూడా. సో ఇది మొత్తం హాల్ అండి. ఇప్పుడు నేను నించుంది డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ హాల్ డైనింగ్ స్పేస్ మొత్తం కలిపే ఉంటుంది. అండ్ ఈ డైనింగ్ స్పేస్ నుండి మీరు చూసుకున్నట్లయితే సెమీ ఓపెన్ కిచెన్ అవుతుంది. చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. చాలా స్పేషియస్గా అయితే ఉంది. కొంచెం కస్టమైజ్ చేయించుకుంటే టీవీ యూనిట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి మెయిన్ డోర్కి పక్కనే అయితే ఉంటుందండి ఈ టీవీ యూనిట్ కూడా. ఇక మనకి రైట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఆ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, చూపిస్తాను. బ్యాక్ సైడ్లో ఉంది కదండి, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అనమాట. దీంట్లో మనకి ఇండియన్ టాయిలెట్ అయితే వస్తుంది. అండ్ ఏదైతే మనకి అటాచ్డ్ వాష్రూమ్ చెప్పానో దాంట్లో మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది అనమాట. చూస్తున్నారు కదండి, ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది కదా, అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఆ అటాచ్డ్ వాష్రూమ్ లో మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇట్ సైడ్ మనకి ఓవరాల్ కి కేవలం 3 kilometers దూరంలో అయితే ఉంటుంది. ఈ ఎగ్జిట్ నెంబర్ వచ్చేసి మనకి 8 అండి. కీసర ఎగ్జిట్ అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్ కి మీరు కనెక్ట్ అయ్యారంటే సిటీకి ఎక్కడ నుండి ఎక్కడికైనా మీరు కనెక్ట్ అయినట్టే. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి లేదా కమెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, బై బై.